अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथिसद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्तिकृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविशारदं श्रीमन्महामरङ्गण्टि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यं आम्नायपारगं श्री वेंकटार्य अप्पकुंडार्य मार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेंकटाचार्यमस्मद्भ्रातरं चिंतितार्थदं वारं वारं नमाम्यहं భక్త్యా గురు పరంపరాం. ఒక్క వ్యక్తి ఎదగాలంటే ఎంతమంది అనుగ్రహం ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. జైమిని వేద పాదస్తవం పరమశివుల వారిని ఉద్దేశించున్నది. నారద పురాణంలో ఉన్న విశేషాలు చెప్పుకోవడానికి బహుశా పోతన గారు అన్నమాటే జ్ఞాపకం వస్తుంది. ఒనరన్ నన్నయ్య తిక్కనాథులి ఇర్విన్ పురాణావళున్ తెలుగును చేయొచ్చు మదియ పురాకృత భాగ్యంబుత నెట్టిదో భాగవతమున్ తెలుగును చేయరు. ఎందరెందరో కవులు రామాయణం, భారతం ఇలాంటివన్నీ అనువాదం చేశారు తప్ప భాగవతం మాత్రం ముట్టుకోలేదే. నా అదృష్టం నాకు దక్కిందన్నారు. అలాగే ఎన్నెన్నో స్తోత్రాల గురించి ఉపన్యాసాలు చెప్పే కొమ్ములు తిరిగిన వాళ్ళు, మీసాలు తిరిగిన వాళ్ళు, సభారంజన పాండిత్యం కలిగిన వాళ్ళు, ఎందరెందరో మాకు శిష్యులున్నారు అని చెప్పుకునేంతటి ఘన కీర్తి వహించిన వారు. అలాంటి వాళ్ళు నారదకృత కాదు, జైమినీకృత వేద పాదస్తవంతోలికి ఇన్నాళ్ళు వెళ్ళలేదంటే కేవలం ఈ పిల్లాడు చూసుకుంటాడులే. సముద్ర బోర్డుని గవ్వలేరుకునేవాడు ఉంటాడు కదా, అలాంటి వాడిగా జమకట్టుంటారు బహుశా. వాళ్ళందరూ అగాధమౌ జలనిలోన ఆణిముత్యాలు వెతికేవాళ్ళు వాళ్ళంతా. మేమంతా కూడా గట్టు మీద ఉన్నటువంటి ఆ ఇసుక లోపల చెత్తాడుకుంటూ ఉంటాం. కానీ అవే గవ్వలు మళ్ళీ షాపుల్లో పెడితే ఈ గవ్వ కొనుక్కోండి లక్షలు కురుస్తాయి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎందుకు గుడ్డి గవ్వను కూడా దండం పెట్టుకుంటారు వీళ్ళు. అది సహజం. సరే, అంచేత పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ జైమిని వేదపాదస్తవంలో 114వ శ్లోకంలోకి వస్తున్నాం. సుగంధి సుందరం భస్మగౌరై అనంతభోగై మృదులై అఘోరై ఇమం కదా లింగతి మాం పినాకి స్థిరేభిరంగై పురురూప ఉగ్రహ. పినాకి ఆ పినాకపాణి, స్థిరేభి అంగై చాలా బలిష్టమైన అంగప్రత్యంగములు కలిగినవాడు, పురురూప ఎన్నో రూపాలు కలిగినవాడు, ఉగ్రహ ఉన్నతుడైనవాడు. ఇమం కదా ఆలింగతి మాం నన్ను ఎప్పుడు దగ్గరికి చేర్చుకుంటాడు, ఆలింగనం చేసుకుంటాడు మహానుభావుడు. ఎలాంటి వాడైనా సుగంధి అద్భుతమైన పరిమళం కలిగినవాడు. ఉండేది శ్మశానం అన్న పేరే తప్ప అద్భుతమైన పరిమళానికి మూలమైనవాడు. సుందరం అంటే అందగాడు. పోగొట్టుకున్న వస్తువుని దొరికితే సుందరం అంటాం. మనకి నార్త్ ఇండియాలో కూడా అతి సుందర్ అంటాడు, వాడు చాలా బాగుందనడానికి. అంటే ఆ వస్తువు గొప్పతనం అదనమాట. సుందరం భస్మగౌరై అనంతభోగై మృదులై ఘోరై. ఆయన అలా ఉన్న భోగములని ఎలాంటివి అంటే భస్మగౌరై భస్మగౌరములు, అనంతభోగే మృదులై అనంతుడనే భోగము దాని మృదువైన వాడు. అఘోరై ఘోరములు కాదు, అఘోరై భయంకరము కాదు. అలాంటి స్వరూపం కలిగిన పరమాత్మ నన్ను ఎప్పుడు ఆలింగనం చేసుకుంటాడు కదా. అందుకనే శివాలయాల్లో వెళ్ళి శివలింగాన్ని ఆలింగనం చేసుకోవడం ఉంటుంది. ఎక్కడ కాశీ లాంటి క్షేత్రాల్లో ఇది ఇక్కడి నుంచి మొదలైంది. మిగిలిన చోట్ల ఎక్కడ అలాంటిది ఉండదు. వేరే దేవాలయాల్లో వెళ్ళి ఆ స్వామిని కావలించుకోవడాలు ఇలాంటివి ఉండవు. నువ్వు కోట్లు డొనేషన్ ఇచ్చినా కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవాలి తప్ప ముట్టుకోవడానికి వీల్లేదు. దీనికి కూడా గొడవలైన సందర్భాలు ఉన్నాయి, ఉంచండి. ఇది ఋగ్వేదం చెప్తుంది అందమైన మంత్రము. స్థిరేభిరంగై పురురూప ఉగ్రహ బభ్రుహు
శుక్రేభిః పిపిసే హిరణ్యైః ఈశానాదస్య భువనస్య భూరే నవై ఉ యోషత్ రుద్రాత్ అసూర్యం. ఋగ్వేద మంత్రాలు కొన్ని చోట్ల సులభంగానూ అర్థమవుతాయి, అంత ఇబ్బంది కూడా పెడతాయి. స్థిరేభిః అంగైః, దృఢములైన అంగములు కలిగినవాడు ఆ పెద్ద మనిషి. పురురూపః, ఎన్నో రూపాలు ధరించినవాడు, అంటే అష్టమూర్తులుగా వ్యక్తీకరింపబడేవాడు. ఉగ్రహ, ఉద్గూర్ణ తేజుడు, గొప్పదైన తేజస్సు కలిగినవాడు. బభ్రుహు, లోకాలంటికి కూడా భర్త అయినవాడు, లేదు బభ్రువర్ణం కలిగినవాడు, ఒక చక్కటి వెలుతురు చూపించేవాడు రుద్రుడు. శుక్రేభిః, తన దీప్తులతోటి కాంతులతోటి. హిరణ్యైః, హిరణ్యం అంటే బంగారము వంటి కాంతులతోటి, బంగారపు అలంకారములతోటి, హితము రమణీయమైన అలంకారములతోటి. పిపిసే, ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఈశానాత్, బంగారం ఆయన నుంచే పుట్టింది, వెండి కూడా అక్కడి నుంచే వచ్చింది, అది మర్చిపోతున్నారు. ఆయనకి బంగారాభరణాలు ఉండవని అనుకుంటారు, కానీ ఆయన పూజించే స్వామీజీలు మాత్రము బంగారాభరణాలు పెట్టుకుంటూ ఉంటారు జాగ్రత్తగా. నమస్కారం. పిపిసే, ప్రకాశిస్తుంటాడు. ఈశానాత్, ఆ ఈశ్వరుని నుంచి. అస్య భువనస్య భూరే రుద్రాత్, ఈ భువనములకన్నిటికీ భూరే, భరించేవాడు భర్త అయినటువంటి రుద్రాత్, అతని నుంచే. అసూర్యం, బలశాలి అయినవాడు, శత్రుక్షేపణవాడు. న వా ఉ యోషత్, ఇదేదీ కూడా అతని నుంచి వేరు కాదు. ఈశా ఆవాస్యం ఇదం సర్వం. ఈశా శబ్దానికి పరమాత్మ, కానీ చాలామంది ఈశ్వరుడు, పోయిందే ఉంది, నష్టమైంది, చెప్పుకొని మీ ఇష్టం, అదనమాట. అలాంటి పరమాత్మ పురురూపః ఉగ్రః స్థిరేభిః అంగైః. ఈ చివరి వాక్యమే ఋగ్వేదంలో మొదటి వాక్యంలా వచ్చింది, ఋగ్వేదంలో ఉన్న మంత్రము లోపల. అలాంటి స్వామి ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకుంటాడు అని ఆర్తిపడుతున్నాడు జైమిని మహర్షి. అదే మహర్షి ఇంకో మాట అంటున్నాడు. క్రోశంతం ఈశం పతితం భవాబ్ధో నాకస్థ మండూకమివాతి భీతం కదాను మాం రక్షతి దేవదేవో హిరణ్యరూపః స హిరణ్యః సందృక్. అంటే క్రోశంతం ఈశం, భగవంతుడిని గురించి ఆక్రోశిస్తున్నాను నేను. పతితం భవాబ్ధో, అంటే నేనేం చేస్తున్నాను, సంసార సముద్రంలో పడి ఉన్నాడు. నాకస్తమండూకమివ అతి భీతం. నాకస్తం అంటే ఇక్కడ నాక కాదు, నిజానికి నాగస్థ అంటే అర్థం ఏమిటి, పాము నోటిలో ఉన్న ఈ కప్పవలే. నాకస్త, నాకమంటే ఊర్ధ్వలోకం అని అర్థం. ఆ కప్ప ఎగురుతోంది, ఎగురుతుండగా దేనిని కొట్టచ్చు కూడా, అంటే గాలిలో ఉందది. ఆ కప్ప నిలబడేదాకా కూడా దిక్కులేదు. ఇలా రెండు అర్థాలు చెప్పవచ్చు. నాకస్త లేదా నాగస్త మండూకైవ భాతి భీతం కదాను మాం రక్షతి. ఇప్పుడు కదా ను మాం రక్షతి, నువ్వు అనడానికి అర్థమేం లేదు, ఎప్పుడు రక్షిస్తాడు అయ్యో అన్న ఫీలింగ్. కదాను మాం రక్షతి దేవదేవో, ఆయన ఎలాంటి వాడయ్యా. హిరణ్య రూప, సహా హిరణ్య సంద్రిక్, బంగారు రూపమైన వాడు, బంగారం తోటి పోటీ పడేలాంటి కాంతి కలిగినవాడు. ఇది కూడా ఋగ్వేదంలో మంత్రము. నమకం చమకంలో కూడా దీనికి ప్యారలల్ కనిపిస్తాయి. ఋగ్వేద మంత్రం చూడండి. హిరణ్య రూప సహ హిరణ్య సందృక్ అపాం నపాత్ సేదు హిరణ్యవర్ణ హిరణ్యాత్ పరియూనే నిషజ్య హిరణ్యదాహ దదాతి అన్నం అస్మే. నాకస్తమండూకమివ భాతి అన్న చోట నాకు శబ్దానికి అర్థము వల్మీకము. అంటే ఆ వల్మీకంలో పాము ఉంటుంది, పాము నోట్లో పడబోయే ముందు ఉన్నట్టుగా అక్కడ నాక శబ్దానికి ఋగ్వేదం చెప్పిన అర్థం అది. అలాంటిది నహ అపాం నపాత్ హిరణ్యరూప. అలాంటి స్వామి ఏమిటది, అపాం నపాత్, భగవంతునికి పేరు
జలముల లోపల అధిష్టానంగా ఉన్నవాడు, సువర్ణ శరీరుడైన వాడు, హితము రమణీయమైనది. హిరణ్యం అంటే బంగారమైన కాదది, హితము కావాలి, రమణీయం కావాలి. అలాంటివాడు హిరణ్య సంద్రక్, బంగారముల ఆకర్షణీయమైన రూపం కలిగిన వాడు. అంటే హిరణ్యముతో సమానమైన ఇంద్రియాలన్నింటినీ కూడా తన అధీనంలో పెట్టుకునేవాడు. సేదు స ఇత్ ఉ అతడే. ఎవరది? హిరణ్యవర్ణ. అలాంటివాడు, అలాంటి కాంతి కలిగిన వాడు. ఇలాంటి కాంతి కలిగి ఉండి కూడా హిరణ్యయాత్ యోనే, బంగారము వంటి స్థానములో ఉంటూ కూడా బయటికి వస్తాడు. పనిషజ్జ, బయటికి వచ్చి నిలబడి ప్రకాశిస్తాడు. సూర్యుడికి ఏం పోయే కాలం వచ్చిందండి పాపం, ఆకాశంలో తిరుగుతూను. అంతకంటే గొప్ప చోటు ఉంది కదా, అక్కడే ఉండదు కదా. కాదు, మన కోసం దిగొస్తున్నాడు కిందకి. ఋగ్వేదంలో మంత్రం ఉంది, న్యక్ తపతి వాయు, వాయుదేవుడు పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటాడు. జలమంతే, సూర్యుడంతే. వాళ్ళ కిందికి వచ్చాడంటే తక్కువ చూడకండి. పెద్దవాడు పైనున్నవాడు కిందకి దిగి వస్తే వాడి పని లేక వచ్చాడు అనుకుంటాం మనం. కాదండి, మనతోటి సమానంగా ఉండడం కోసం వచ్చాడు ఆ మహానుభావుడు. ఋగ్వేద మంత్రం అది. అంచేత యోనే హిరణ్యయాత యోనే, బంగారం వంటి స్పృహణీయమైన స్థానం పొందిప్పుడు కూడా పరినిషజ్య, నిలబడి మన కోసం ప్రకాశిస్తున్నాడు. అస్మై, ఇలాంటి అపామ్నపాత్, అతడి నుండి, ఎవరిని? వరుణదేవుడి నుంచి, భగవంతుడి నుంచి, హిరణ్యదా, సువర్ణదాత అయిన యజమానులు అన్నం దదతి, అభిర్లక్షణమైన అన్నమును ఇస్తుంటారు, నైవేద్యం పెడతారు. అలాంటివాడు ఆ స్వామి నన్నెప్పుడు రక్షిస్తాడు కదా. క్రోశంతమీశ పతితం భవాబ్దో నాగాస్యమండూకమివ అతిభీతం కదాను మాం రక్షతి దేవదేవో హిరణ్యరూప స హిరణ్యదృక్. పాఠాంతరం ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడే ఒక మాట ఉంది, పరమాత్మ సంకల్పమాత్రం చేతే జంతువులను అందరినీ చంపగలడు కదా. అవతారాలు ఎందుకు ఎత్తాలండి అంటే సాధురక్షణ. సాధురక్షణ అంటే అక్కడ కూర్చుని రావణాసుడు చచ్చుగాక చచ్చిపోతాడు కాదు. రావణాసుడి చావుని కోరినటువంటి ఋషులందరూ చూసి దర్శించుకోవాలి. ఏ యథామాం ప్రపంచంతే సాధురక్షణ అంటే భగవంతుణ్ణి దర్శించాలి, ఆయన నడక చూడాలి, మాట వినాలి. ఇలా అనుకునేవాళ్ళు అధు అంటే ఆయనతోటి కలిసి ఉండాలి కోరేవాళ్ళని, వాళ్ళ కోసం తిరిగి రావాలి. అసలు నరసింహావతారం కూడా వృధా అన్నారు మా మరంగంటి స్వామివారు ఒక చోట. ఎందుకంటే హిరణ్యకశిపుడు కోరిన వరాలు ఏమిటంటే గాలిని కుంభిని అగ్ని బాగుందంతా ఉంది. చివరిగా ఏమన్నాడు తెలిసిన? ఆ మధ్యని ఓ డాక్టర్ గారిని అరెస్ట్ చేశారట 70 ప్రాంతాల్లో. ఎందుకయ్యా అన్నారు. డెత్ సర్టిఫికేట్ సంతకం పెట్టాడన్నట్టు ఎవరిలోనూ. ఇది మామూలు పూడి గారి జోకు. డెత్ సర్టిఫికేట్స్ అని కాదు, రీజన్ ఫర్ డెత్ అంతో సంతకం పెట్టాడు ఆయన పాపం. అలాగే ఉంది ఇక్కడ. హిరణ్యకశిపుడు అన్ని కోరికలు కోరాడు. చివరికి ఏమన్నా సార్, బ్రహ్మదేవ నీ సృష్టిలోని దేని చేత పోకూడదు. ఇప్పుడు చెప్పండి, విష్ణు సృష్టిలోని వాడు బ్రహ్మదేవుడా? బ్రహ్మదేవుడు సృష్టిలోని విష్ణువు అండి. నెత్తి మీద ముట్టికైతే పోతాడు కదా వాడు. వేషం ఎందుకు కట్టాలండి? కాదు. పరిత్రాణాయ సాధూనాం, సాధువులంతా కోరుతున్నారయ్యా రూపం చూడాలని. అందుకని చూసేట. మన వాస్తు బాగులేదనుకోండి, ఇంటి వాస్తు ఏం చేస్తాం? కిటికీ మాత్రం, టేబుల్ మాత్రం గోడ కట్టడం చేస్తాం. అలాగే వేషం మార్చదు కదా ఆయన. కాదుట. మొట్టమొదటి అనుకున్నట్ట ఇలాగే వీడు చంపేద్దామండి అని నరసింహావతారం మీద మోదులెట్టి ఆయనకి కాళ్ళు ఒక్కటి మారుద్దాం అనుకున్నట్ట. భక్తులంతా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. భక్తత్వం పదయోర్యుగం, భక్తులు అన్నారట పాదం మార్చడానికి వీల్లేదు. ధనం మదీయం తవ పాద పంకజం. ఎవడలా? ఓహో అలాగా. చేతులు మారుద్దాం అనుకున్నట్ట. పంచాయుధాలు అన్నాయట. ఏమయ్యా, మేము ఉన్నా లేకపోయినా వాడిని చంపలేవు కదా. ఉంటాం మేము. ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ప్యాంట్లకి చిరుగులు గుడ్డలు కట్టుకుని బెల్ట్లు వేసుకుంటారు. ఆ బెల్ట్ ఎందుకు ఉందంటే వాడికి తెలియదు. ఒకవేళ పడి ఉంటాం మేము అంతే షో కోసం. భుజవనం పంచాయుధానం ధనం కదలచడం లేదు. పోనీ బొడ్డు మారుద్దాం అనుకున్నట్ట. నాక బ్రహ్మగారిది సృష్టికర్తది. నేను పొరపాటుని వరమిస్తే సృష్టి ఆపుతావుటయ్యా. నాక
నిజమందిరం స్వామికి. ఇక వక్ష నిజమందిరం లక్ష్మీదేవి అంట కిందకి దిగుతావని నేను దిగను బొమ్మందిట. అలాగే దింపడానికి చూస్తేనే నువ్వు వామనావతారం ఎత్తావు. ఏం బలేదా నీకు? అంటే కట్టుకున్న భార్య చెప్పిన మాట వినదు, కన్న కొడుకు వినడు, భక్తులు వినరు, పరిచారకులు వినరు. అందుకని చెప్పి ఎవడికి అక్కర్లేంది నా ముఖమే కదా అని చెప్పి వక్త్రకమలే నృసింహాకృతి పెట్టుకున్నట్ట. పోనీ గోళ్ళు ఉన్నాయి, గోళ్లతోటని చీలుద్దాం అనుకున్నట్ట. ఈ గోళ్ళు దెబ్బలాడుతున్నాయి స్వామితోటి. ఏమయ్యా, వయం దశ శత్రోహు ప్రాణా పంచ. ఏం వేళాకోళంగా ఉందా? వాడి ప్రాణాలు 5, మేము గోళ్ళు 10 మంది. అంటే 2 గోళ్ళకి కలిపి ఒక్కటే ప్రాణం పెడతావా? వెనకటూరులో భోజనాలు చేసే చోట మంచినీళ్ళ గ్లాసు తక్కువ ఉండేవి, 2 కలిపి ఒక గ్లాసు పెడుతుండేవారు. అలా అన్యాయం అంటున్నాయట. గోళ్ళు ఇలా అంటున్న కదలటలేట. ఈ చిటికని వేలి గోరుకి మాత్రం ఆకలి ఎక్కువగా ఉందిట. చటుక్కుని వాడిని ఇలా చీల్చేది చంపేసిన వాడికి అర్థం. నరసింహావతారంలో తమాషా ఇదంతా ఎందుకో? తన భక్తుడు హిరణ్యకశిపుడు అన్న మాటలన్నీ నిజం చెయ్యడానికి అంతటా ఉందని అందుకోసం అని చెప్పి అది ఆయన చేసే పని. అందుకోసం భగవంతుడా నువ్వు పతితం భవాబ్దో, అందుకని రావాలి హిరణ్య రూప, అలాంటి సంద్రికి మాము రక్షించవయ్యా. ఇలాంటి అందాలు ఎన్నో కనిపిస్తాయి మనకి. అలాగే ఇంకొకటి ఉంది, ఆలోకయిష్యామి కదా సాంబం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ చారుస్మితం చంద్రకళావతంసం గౌరీకటాక్ష రుహ యుగ్మనేత్రం కటాక్షారుహ యుగ్మనేత్రం. ఇది అందమైన సన్నివేశం. ఇది కూడా వాజసరీయ సంహితలో ఉన్న మంత్రము, పురుష సూక్తంలోది. ఏమిటది? వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ తమేవ విద్వాన్ అమృతయ్య భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. బాబు, భగవంతుడు నేను తెలుసుకున్నానయ్యా. ఆదిత్యవర్ణుడు చీకటి దాటిపోయి ఉన్నవాడు. తమేవం విద్వాన్ అమృతహే భవతి, అది తెలుసుకున్నవాడే మృత్యువుని జయించిన వాడవుతాడు. నాణ్యపంత అయనాయ విద్యతే, అతనికంటే వేరే మార్గం అంటూ ఏం లేదు. ఎంచేత అతఃపరం నాణ్యత్ అనీయం హి. ఇది తైత్రీయ నారాయణంలో ప్రశ్న వస్తుంది. దాంట్లో పరాత్పరం యన్మహత్ మహత్తం, గొప్పదానికంటే గొప్పదదే, చిన్నదానికంటే చిన్నది అదే. యదేకం అవ్యక్తం అనంతరూపం విశ్వం పురాణం తమసపరస్తాత్. సకల ప్రపంచము ఉంటుంది, అతి ప్రాచీనమైనది ఉందయ్యా ఇది. అందుకని అంటున్నారు చారుస్మితం చంద్రకళావతంసం. అంతేకాదు గౌరీకటాక్షారు యుగ్మనేత్రం, అమ్మవారి చూపరికి ప్రాప్తమైనటువంటి అందమైన కన్నులు కలిగిన వాడు ఆ స్వామి. ఆలోకయిష్యామి కదా సాంబం. ఆయన నన్ను చూడడం కాదు, నేను ఆయన్ని చూడాలి. ఎంచేతంటే నీ చూపు ఆయన మీద పడ్డా, ఆయన చూపు నీ మీద పడ్డా మోక్షం నీకే కదా. శబరిదేమాట ఉంటుంది, చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. స్వామి ఎం పశ్యతి యో పశ్యతి, ఎవరిని చూస్తావో ఎవరిని చూడబడి అంతే చాలు నాకు. అలాంటిదనమాట. అందుకని ఎప్పుడు చూడగలను నేను అంటూ ఆనందపడుతున్నాడు మహానుభావుడు జైమిని మహర్షి. ఈ స్తోత్రంలో, ఈ శ్లోకంలో మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.